ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తే గత కొన్ని రోజులుగా బంగారం ధర అనేది పెరుగుతూనే ఉంది. అండ్ ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? మళ్ళీ పెరిగే అవకాశం ఉందా లేదంటే తగ్గుతుందా సార్? మనందరికీ విషయం నేను ఇది షేర్ చేసుకోవాలి. మనం 9 క్యారెట్స్ గోల్డ్ వీడియో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆ ఆలోచన అనేది మీడియాలో చెప్పంగానే రియాక్షన్స్ చాలామందిది ఎంత బాగుందంటే, అంటే మనము ఆటో రిక్షాలో వెళ్ళినా క్యాబ్లో వెళ్ళినా వాళ్ళందరూ కూడా గుర్తుపట్టేసి 9 క్యారెట్స్ మాత్రం భలే చెప్పారు సార్. నేను స్టార్ట్ చేసింది ఏం కాదు బాబు, అది కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, ఆ కూతురు కోసం తీసుకోవాలి అంటే ₹1,00,000 పెట్టాలా ఒక తులం చైన్ తీసుకోవాలి అంటే. నౌ ఎస్, నేను ఈజీగా ఒకటి అఫోర్డ్ చేయగలుగుతా. దట్ ఈస్ కాల్డ్ అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్. అది చాలా విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అది జనాల శ్రేయస్సే కాదు, వెల్ఫేర్ అనే కాదు. బట్ ఇందులో లాజికల్గా చూసుకుంటే ఏదైతే క్రైమ్ రికార్డ్స్ డే బై డే పెరుగుతున్న దాన్ని అన్నింటినీ కూడా తగ్గించుకుంటూ రావాలి అంటే వాళ్ళందరినీ పట్టేసేసి వాళ్ళకి లెక్చర్ ఇచ్చినా, కౌన్సిలింగ్ ఇచ్చినా ఎంతమంది మారుతారో గ్యారెంటీ లేదు. బట్ అదే ఒకవేళ తులం బంగారం చేయను మీరు హ్యాపీగా పాప మెడలో లేదంటే పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, ప్రాణభయం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా రెండోది అంటారా, ఎవరన్నా కూడా చేయి వేసే ముందు ఆలోచిస్తారు, బాబు ఇది 9 క్యారెట్ గోల్డ్ అయిందనుకో మనం పడ్డ కష్టం అంతా సర్వనాశనం అయిపోతుంది, నోరు మూసుకొని ఏదైనా ఉద్యోగం చూసుకుందాము లేదంటే వ్యాపారం చేసుకుందాం. సో అలాంటి ఆలోచనలకి ఒక ప్రయత్నం అనేది మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది చాలా మంచి ప్రయత్నము అండ్ చాలామంది హ్యాపీగా ఉన్నారండి. బికాజ్ మనం మళ్ళీ మాట్లాడుకుంటాం కదా ఈ మాట, లైక్ ఎన్ని క్యారెట్స్ ఉందండి మీరు కొన్న బంగారం, ఈ ఉంగరం కానివ్వండి, చైన్ కానివ్వండి అని అడగరు. ఎన్ని తులాలు ఉంది. ఒకవేళ పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు వైపు నుంచి కూడా అడుగుతారు, మీ అమ్మాయికి ఎన్ని తులాలు బంగారం వేస్తున్నారు, ఎన్ని క్యారెట్ల బంగారం అని చెప్పి ఎవరు అడగరు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, దీనివల్ల అఫోర్డబిలిటీ పెరిగితే గోల్డ్కి డిమాండ్ పెరిగింది కాబట్టి రేట్స్ కూడా చాలా పెరుగుతాయి. ఇక్కడ నుంచి మీకు 80,000 టచ్ అయ్యేది చాలా తక్కువ సమయంలో అని చెప్తా. అంటే ఇవాళ రేపట్లో కాదు, ఎస్ కొన్ని వారాలు, నెలలు, ఒక సంవత్సరం లోపల లేదంటే 2-3 సంవత్సరాల టైం తీసుకుంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను అందరికీ రికమెండేషన్ ఇవ్వట్లేదు, అందరినీ ప్యానిక్ క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. ఓహో ఈయన చెప్పారు కొనుక్కోండి త్వరగా, అలాంటిది కాదండి. మీరు మీ అవసరాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోండి. యూ హ్యావ్ సావరెన్ గోల్డ్ బాండ్ ఉంది, లేదంటారా మీకు ఇప్పుడు నేను గోల్డ్ MCXలో నేను గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చూపిస్తాను, దాంట్లో కొనుక్కోండి. బట్ ఫిజికల్ గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంటేనే కొనాలి. మరీ అలాంటి టైంలో ఇందాక నేను చెప్పాను కదా, ఎంతో చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారని. సో వాళ్ళ కోసం ఇది స్వర్ణావకాశం. నేనైతే చెప్తాను, మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారంటే 4 తులాలు బంగారం కొనే మన దగ్గర ఒకవేళ స్తోమత లేకపోతే మీరు ఒక తులమన కనీసం 20,000 or 25,000 పెట్టి మీరు కొనుక్కోవచ్చు. సో అలాంటి ప్లానింగ్ చేసుకోండి త్వరగా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది ప్రైస్. సో ఈరోజు చూసుకుంటే శిరీష 24 క్యారెట్ గోల్డ్ 7,489 నిన్న ఉండింది. ఇవాళ చూసుకుంటే 7,505. ఇట్ హాస్ జస్ట్ గాన్ అప్ బై 16 రూపీస్ ఓన్లీ. ఒక మేజర్గా అని కాకుండా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గోల్డ్ ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్లో ఉంది. చాలామంది ఏం అడుగుతున్నారంటే, సార్ మీరు చెప్పిన ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ మరి ₹1,000, ₹2,000 పెరుగుతుంది అంటున్నారు కదా, మరి స్పాట్ మార్కెట్లో ఎందుకు అంతా పెరగట్లేదు? ప్రశ్న కరెక్టే, ఒప్పుకుంటా. మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ. మీకు ఇక్కడ అక్కడ గోల్డ్ ఫ్యూచర్స్లో ఎంత ఉందండి? 73,000 అప్రాక్సిమేట్ ప్రైస్ ఉంది. అంటే అది ఏంటిది? అది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్, అది గోల్డ్ ఫ్యూచర్స్లో. మరి ఇదేంటిది? ప్యూర్ 24 క్యారెట్ గోల్డే. 7,505 ఆల్రెడీ మీకు ట్రేడ్ అవుతున్నప్పుడు ఇంకా మీరు అక్కడ 2,000 పెరిగింది, ఇక్కడ పెరగలేదంటే ఇక్కడ ఆల్రెడీ పెరిగిందిగా. మీరు అర్థం చేసుకున్నారా? అక్కడ 73,500 ఉంటే ఇక్కడ ఆల్రెడీ 1,500 రూపీస్ పెరిగే నడుస్తుంది. మీరు ఇంకొక విషయం గమనించాలి, ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ మార్కెట్ కంటే స్పాట్ మార్కెట్ ప్రైస్ జనరల్గా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఈ విషయం ప్రతిసారి గమనించండి. 72,000 ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో అంటే ఇక్కడ మీకు 73,000 ఉంటుంది ఆర్ 74 ఉంటుంది. అక్కడ 73,500 ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ 75 ఉంది. సో నేను అందుకనే చెప్తున్నాను, అక్కడ 2,000 పెరిగింది కదా, ఇక్కడ ఎందుకు పెరగట్లేదు అంటే అలా ఉండదండి. మీకు ఇక్కడ ఎప్పుడు కూడా స్పాట్ మార్కెట్లో 2,000 లేదా 1,500 రూపాయలు ఎక్కువే ఉంటుంది గోల్డ్. సో కాబట్టి 16 రూపాయలు పెరిగినా కానీ అది ఎంత ఫాస్ట్గా 7,500 అయిపోయింది అసలు. సో ఆ విషయం గమనించండి, ఓకేనా? సో కమింగ్ టు
22 క్యారెట్ గోల్డ్ 6,865 నిన్న, ఇవాళ 6,880. అగైన్ ఇట్ హాస్ గోన్ అప్ బై సేమ్ 16 రూపీస్. నా ఫర్ ఇందులో మనం చూసుకుందాము గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇది కూడా 24 క్యారెట్ గోల్డ్ ఉండదండి. ఇక్కడ మీకు 22 క్యారెట్ గోల్డ్ లాంటివి ఏమి ఉండవు ఫ్యూచర్స్ మార్కెట్లో, ప్యూర్లీ 24 క్యారెట్ గోల్డ్. ఓకేనా? నా మనం చూసుకుంటే ఇక్కడ శిరీష గోల్డ్ కొన్ని రోజుల ముందు 70,900 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజున మళ్ళీ ఒక కొత్త 3 months హై క్రియేట్ చేసింది. 3 months హై అంటే 3 నెలల తర్వాత మళ్ళీ పెరగడం ఇవాళ. సో దిస్ హెస్ గాన్ అప్ టు 73,753 వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, లేదంటే ఈ కింది నుంచి పై దాకా వెళ్ళేటప్పుడు మనము గోల్డ్ రైజ్ని ఎలా గుర్తుపట్టాలని చెప్పేసి మనం టూల్స్ వాడి చూపిస్తాం. అందులోనే భాగంగా నేను ఇక్కడ మన ప్రేక్షకులందరికీ అర్థం అవ్వడానికి నేను ఇక్కడ ట్రెండ్ లైన్ టూల్ వాడాను. సో ఇఫ్ యూ సీ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళేసిన తర్వాత మళ్ళీ కింద పడింది, బట్ స్ట్రైట్గా ఇక్కడ మళ్ళీ పెరిగింది చూడండి. సో అందుకే మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ వాడామనుకోండి మనము, ఇక్కడ క్లారిటీ అంటూ ఇదిగోండి ఇక్కడ వచ్చింది, మీకు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యింది. సో బ్రేక్ అయ్యిందంటే ట్రెండ్ లైన్ దానికి అర్థం ఏంటి? మళ్ళీ ఒక చిన్న కరెక్షన్, ఒక 500 రూపీస్, 900 రూపీస్ ఆర్ 1000 రూపీస్ లోపల వచ్చే అవకాశం చాలా ఉంది. అండ్ ఒకవేళ మళ్ళీ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు ఇంకొక టూల్ ఏది వాడాలో మీకు తెలుసు, అది పిచ్ ఫోక్ టూల్ ఉంటుంది. సో ఇది రికమెండేషన్ కానే కాదు, మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టే మీకు ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను శిరీష. సార్ మరి ఎవరికైనా కూడా నేర్చుకోవాలి, ఈ అనాలిసిస్ ఎలా చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక రైట్ ప్లాట్ఫామ్ గురించి ఎదురు చూస్తున్నాం, దాంట్లో హై రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ గైడెన్స్ కావాలి అంటే? సింపుల్ శిరీష. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లు ఎందుకు చెప్పానంటే, సంపాదిస్తున్న ఆదాయం ఏదైతే ప్రతి నెల వస్తుందో అందులో మీరు మొట్టమొదటిగా మీరు తీసి పెట్టాల్సింది ఒక చిన్న బడ్జెట్. అది ఎంతంటే అది మీకు 1000, 10,000, 5,000 మీకు ఎంతైతే బడ్జెట్ ఉంటుందో దాని ప్రకారంగా, అంటే వస్తున్న ఆదాయం మీద ఫస్ట్ మీరు చదువుకోవడానికి పెట్టండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా పెట్టుబడి బంగారం మీద, ల్యాండ్ మీద పెట్టినా కానీ మీరు నేర్చుకునే వల్ల ఏం లేదు, రేట్ పెరిగితే అమ్మడమే. కానీ నాలెడ్జ్ అక్కడ కాకుండా నాలెడ్జ్ ఇక్కడ వస్తుంది. మంచి మంచి బుక్స్ చదవండి, చాలా ఇంపార్టెంట్ విషయాల్లో, లైక్ ఇప్పుడు నేను చెప్పబోయే మాస్టర్ క్లాస్ గురించి కానివ్వండి, వీటి మీద మీరు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మీ సమయం ఒక్కటే కాదండి, దాంతోపాటే మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. మీకు ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్స్ కానివ్వండి, దాంతోపాటే ఫ్యూచర్ ప్లానింగ్, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, కనీసం ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అయితే మీకు పిల్లల ఎడ్యుకేషన్కి అవసరం పడుతుందండి నెక్స్ట్ 20 years లేదా 10 yearsలో. సో అవన్నీ ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ అప్పుల బాధలు ఏంటి, దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఈ కోర్స్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఉందా క్లాసు, ఆ ప్రశ్నలన్నీ అడిగి మరి తెలుసుకోమని చెప్తాను. ఇమ్మీడియట్ కాల్ చేయండి. నెంబర్ బిజీగా ఉందా, వాట్సాప్పై మెసేజ్ పెట్టమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.